Hello and welcome to Finland Telugu Radio. So, countdown to 100 workouts starts today. So, today is the 91st or 91 workout which I'm going to do in couple of minutes. So, then nutrition day 4. How did day 3 go? Morning, excellent. Afternoon, excellent. I was able to follow all the guidelines. Evening, poor. Again, I was not following the rice diet. I ate more than 400 grams of rice. That's not good, but it's okay. It's okay, but keeping the goal and target is very important. So today, I'll again see that if I'm able to control my cravings or సో దట్ కైండ్ ఆఫ్ అంటే రైస్ మీద ఆ ఇష్టంని కంప్లీట్గా చంపేసుకోవద్దు, బట్ ఈటింగ్ లిమిటెడ్ క్వాంటిటీ 200 grams ఆఫ్ రైస్ యాజ్ ఐ సెడ్. ఓకే, సో దెన్ ఈరోజు మార్నింగ్ నేను లేవగానే జస్ట్ నేను ఒకసారి మొబైల్ చెక్ చేస్తుంటే నేను న్యూట్రీ పాలిటిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతాను. సో ఆ ఛానల్లో ఒక చాలా మంచి కంటెంట్ ఉంటుంది రిలేటెడ్ టు హెల్త్ అండ్ ఫిట్నెస్. సో ఆ ఛానల్లో ఈరోజు యాంగ్జైటీ గురించి చెప్పారు. వెరీ వెరీ వెల్ సెడ్. సో యాంగ్జైటీ ఇష్యూస్ అసలు ఎందుకు వస్తాయి, హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ డే టు డే రొటీన్ వర్కౌట్స్. సో చెప్తాను. ఫస్ట్ కాఫీ గురించి చెప్పారు. కాఫీ నేను ఒక 3 years బ్యాక్ బ్లాక్ కాఫీ అలవాటు చేసుకున్నాను. ఫిన్లాండ్ వచ్చాక ఒక 4 years తర్వాత కంటిన్యూస్గా బ్లాక్ కాఫీ అలవాటు చేసుకుంటుంటే వాట్ ఐ రియలైజ్డ్ ఈస్, ఒక స్టేజ్లో నేను డైలీ ఈవెన్ 4 to 5 బ్లాక్ కాఫీస్ తాగాను ఫర్ అన్ ఇయర్. దట్స్ వెరీ డేంజరస్. ఐ వాజ్ డూయింగ్ సమ్ రెట్రోస్పెక్టివ్. ఓకే, ఎందుకు లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి హెల్త్లో అని. వెరీ బ్యాడ్. ఓకే, అది కోర్స్ నాకు అప్పుడు అంతగా తెలియలేదు, ఎందుకంటే మనకి డిపెండింగ్ అపాన్ రోల్ మన జాబ్లో టూ మచ్ స్ట్రెస్ ఉంటుంది, టూ మచ్ మీటింగ్స్ ఉంటాయి. సమ్టైమ్స్ డే అంతా మీటింగ్స్ ఉండి మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ మనం చేయాల్సిన వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కేసులో మనకి ఏదో రిఫ్రెషింగ్ కావాలి, టీ కానీ కాఫీ కానీ ఇష్టం వచ్చినట్టు తాగుతాం. సో ఆ ప్రాసెస్లో వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఐ ఇంపాక్టెడ్ మై స్లీప్. బట్ స్లీప్ ఇంపాక్ట్ అయితే దెన్ ఇట్ డైరెక్ట్లీ రిలేట్స్ టు యాంగ్జైటీ. సో బట్ ద రూట్ కాజ్ ఈస్ కాఫీ. సెకండ్ థింగ్, మొబైల్. సో ఆఫ్టర్ 8:30 ఇఫ్ యు ఆర్ స్టిల్ అవేక్, మొబైల్ పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ద బ్లూ లైట్, ఇది అందరికీ తెలుసు. దట్ ఈస్ ద సెకండ్ కాజ్. ఓకే, ఇంకోటి జంక్ ఫుడ్ తిని గట్ హెల్త్ అప్సెట్ అయినా కానీ, మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, దెన్ ఇట్ లీడ్స్ టు యాంగ్జైటీ. సో ఫుడ్. దెన్ ఓవర్ థింకింగ్ చేసినా కానీ ఇట్ విల్ లీడ్ టు యాంగ్జైటీ. సో సీ ద కనెక్షన్. సో ఫుడ్, స్లీప్, ఎక్సర్సైజ్, ఓవర్ థింకింగ్, సో ఆల్ ఆర్ లీడింగ్ టు యాంగ్జైటీ. నేను అన్ని వాటిలో చూస్తే నేను అన్నిట్లో ఉన్నాను. బట్ నౌ స్టార్టింగ్ ఆర్ ఆఫ్టర్ ఫినిషింగ్ 90 days of workout, entering into 91st day of workout, then I am realizing that I am overcoming everything. Of course, still some things are there like food, coffee also. ఈవెన్ 2 to 3 కాఫీస్ కూడా తాగుతున్నాను. బట్ హౌ టు రీప్లేస్ ద కాఫీ నేను ఒక ఐడియా చెప్తాను. కోర్స్ స్లోలీ ఇట్ విల్ బీ లైక్ హెల్ప్ఫుల్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే, నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను, ఫెనెల్ సీడ్స్. మనం బాగా బాయిల్ చేసిన వాటర్లో ఫెనెల్ సీడ్స్, సోంపు అంటాం కదా మనం తెలుగులో, ఆ ఫెనెల్ సీడ్స్ వేసి కాసేపు మనం దాన్ని సోక్ చేయనిచ్చి ఒక 10 or 5 minutes ఈజ్ ఫైన్. దెన్ స్టార్ట్ డ్రింకింగ్ దట్ ఆఫ్టర్ 1 coffee ఇట్స్ ఫైన్. 1 green tea is fine. Too much green tea, too much coffee, it destroys your health. సో నేను ఆ టెక్నిక్ ఫాలో అవుతున్నాను ఈ రోజు నుంచి. సో ఐ విల్ టేక్ సమ్ ఫెనెల్ సీడ్స్ విత్ మీ టు ఆఫీస్. సో 1 coffee తాగాక నెక్స్ట్ నాకు ఇంకా కాఫీ తాగాలనిపించిన, ఇఫ్ ఐ ఫీల్ స్ట్రెస్డ్ విత్ టూ మచ్ మీటింగ్స్ ఆర్ వర్క్, ఐ టేక్ దిస్ ఫెనెల్ సీడ్స్ విత్ హాట్ వాటర్, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ digestion and gut health, everything. So remember to follow, remember to work out, remember to eat well, and you will be the winner. Thank you.